అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో చిట్టు గాజులతో మాలను ఎలా తయారు చేసుకోవాలి, ఈ మాలను ఏ అమ్మవారికి సమర్పించాలి, ఈ మాలను ఏ రోజున సమర్పించాలి, ఇంకా ఈ మాలను తయారు చేసుకోవడం కోసం మనం ఎన్ని చిట్టు గాజులను ఉపయోగించాలి, ఈ మాలను సమర్పించడం వల్ల మనకు ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయి, ఈ మాలను అమ్మవారికి సమర్పించిన తర్వాత మాలను ఏం చేయాలి అనే విషయాలన్నీ కూడా నేను ఇక్కడ వీడియోలో అయితే మీకు క్లియర్ గా చెప్తానండి. అందుకని వీడియోని ఎవరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ఈ చిట్టు గాజులతో మాలను మనం లక్ష్మీదేవి అమ్మవారికి కానీ, దుర్గాదేవి అమ్మవారికి కానీ, లలితాదేవి అమ్మవారికి, మనకి గ్రామ దేవతలు ఉంటారు కదండి, వారికి కూడా ఈ మాలను అయితే సమర్పిస్తారండి. ఈ మాలను తయారు చేసుకోవడానికి మనం ముందుగా చిట్టు గాజులను అయితే తీసుకోవాలండి. ఈ చిట్టు గాజులు మనకి ప్రతి పూజా స్టోర్స్ లోనూ దొరుకుతాయండి. ఈ చిట్టు గాజులతో మాలనే కాకుండా మనం అమ్మవారికి అష్టోత్తరాలు, సహస్రనామాలు, స్తోత్రాలు చదువుకుంటూ పూజ అనేది చేసుకోవడానికి కూడా ఈ చిట్టు గాజులను ఉపయోగించుకోవచ్చండి. ఈ గాజులు మనకి అన్ని కలర్స్ లోనూ అవైలబుల్ గా ఉంటాయండి. కానీ అమ్మవారి పూజల కోసం మనం ముఖ్యంగా ఎరుపు, గ్రీన్ కలర్, పసుపు ఈ 3 రంగుల్ని ఎక్కువగా ఉపయోగిస్తామండి. మిగిలిన రంగులు అంత శ్రేయస్కరం అయితే కాదండి. ఈ మాలను తయారు చేసుకోవడానికి మనం ఊలుని కానీ, లేదంటే లావుగా ఉండే కాటన్ దారం ఉంటుంది కదండి, దాన్నైనా తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ పసుపు రంగు ఊలుని తీసుకున్నానండి. ఒకవేళ మీరు దారాన్ని కనుక తీసుకుంటే దారానికి పసుపుని అయితే రాసుకోండి. పసుపుని రాసుకున్న తర్వాత ఒక చిట్టు గాజును తీసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా ఆ గాజుకి 2 ముడులను అయితే వేసుకోండి. ఇప్పుడు ఇంకొక చిట్టు గాజును కూడా తీసుకుని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఆ విధంగా ఈ చిట్టు గాజులోకి మనం ఊలిని లోపలికి పెట్టి మళ్ళీ బయటికి తీసి మళ్ళీ ఈ ఊల్ని లోపలికి అనేది తీయాలండి. ఇలా 2 సార్లు మనం చిట్టు గాజు లోపల ఈ ఊల్ని అనేది పెట్టి తీయాలి. ఈ విధంగా మనం సింపుల్ గా చిట్టు గాజుల మాలను అయితే కట్టుకోవాలండి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదండి, వీడియోలో చూస్తే మీకు క్లియర్ గా అర్థం అవుతుంది. చెప్పేదానికంటే చాలా ఈజీగానే మనం ఈ మాలను అయితే కట్టుకోవచ్చండి. అయితే మనం తీసుకున్న గాజులు చిట్టు గాజులు కాబట్టి ఊల్ని మనం గాజులోంచి తీయడానికి కష్టం అవుతుంది కాబట్టి ఒక సూదిని అయితే పెట్టుకోండి. లేదంటే ఏదైనా ఒక చిన్న పుల్లని కానీ ఏదో ఒకటి మీరు తీసుకోవాలి మాలను తయారు చేసుకోవడం కోసం. ఈ మాలను తయారు చేసుకోవడం కోసం మనం ఎన్ని చిట్టు గాజులను తీసుకోవాలి అని అంటే 9 కానీ, 11 కానీ, 21 కానీ, 51 కానీ, 101 కానీ, 108 కానీ, 116 కానీ ఇలా ఈ సంఖ్యలో మీరు గాజులను అయితే తీసుకోవచ్చండి. అలానే మీ ఇంట్లో ఉన్నటువంటి అమ్మవారి ఫోటో సైజుని బట్టి మీరు ఈ గాజుల సంఖ్య అనేది తీసుకోవచ్చు. నేనైతే ఈ మాలను తయారు చేసుకోవడానికి 51 గాజులను అయితే ఉపయోగించానండి. ఈ మాలను అమ్మవారికి మనం ఏ రోజుల్లో సమర్పించాలి అని అంటే మంగళవారం రోజు కానీ, శుక్రవారం రోజు కానీ, లేదు అంటే అమ్మవారివి ప్రత్యేకమైన పూజలు, వ్రతాలు వస్తాయి కదండి, అప్పుడైనా మనం అమ్మవారికి మాలను సమర్పించవచ్చు. ఇలా మాల కట్టడం అంతా కూడా పూర్తయిన తర్వాత మనం ఈ మాల చివర్లో ముడి ఎలా వేయాలనేది ఇక్కడ చూపిస్తున్నానండి. చూడండి, ఇలా మనం మామూలుగా ముడి ఎలా వేస్తామో అలా కూడా వేసుకోవచ్చు. లేదా అంటే ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఆ విధంగా అయినా మీరు ఈ మాలకి ముడి అనేది వేసుకోవచ్చు. అమ్మవారికి సమర్పించినటువంటి ఈ మాలను మనం తర్వాత ఏం చేయాలి అని అంటే ఈ మాలను మనం అమ్మవారి ఫోటోకి అలా వదిలేసుకోవచ్చండి. ఒకవేళ మనం పెద్ద గాజులతో కనుక అమ్మవారికి మాలను తయారు చేస్తే ఆ గాజులను మనం తీసేసుకుని మనం వేసుకోవచ్చండి. ఇవి చిట్టు గాజులు కాబట్టి మనకు వేసుకోవడానికి కుదరదు కాబట్టి ఈ గాజులను మనం అమ్మవారి ఫోటోకైనా పెట్టి వదిలేయవచ్చండి. లేదు అంటే ఈ గాజులకున్న ఊలిని తీసేసి ఈ గాజులను మనం అమ్మవారి అష్టోత్తరాలు, అమ్మవారికి పూజలు చేసేటప్పుడు అష్టోత్తరాలు చదవడానికి ఉపయోగించుకోవచ్చు. ఇంకా ఈ మాలను ఎప్పుడు తీయాలి అని అంటే మంగళ, శుక్రవారాలు కాకుండా మిగిలిన రోజుల్లో ఈ మాలను తీసుకుని మీరు క్లీన్ చేసుకోవచ్చండి. ఈ మాలను పసుపు కలిపినటువంటి వాటర్ తో మనం శుద్ధి చేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఇక్కడ 3 మాలలను అయితే తయారు చేసుకున్నానండి. మా పూజా మందిరంలో ఉన్న అమ్మవారి ఫోటోలకి ఈ చిట్టు గాజుల మాలను అయితే నేను అలంకరిస్తానండి. వీటిని నేను అమావాస్య తర్వాత పూజా మందిరాన్ని క్లీన్ చేస్తాను కదండి, అప్పుడు తీసుకుని క్లీన్ చేసుకుని మళ్ళీ మాలను తయారు చేసుకుని అమ్మవారికి సమర్పిస్తాను. అమ్మవారికి ఇలా గాజుల మాలను సమర్పించడం వల్ల మనకు అఖండమైనటువంటి సౌభాగ్యం, సిరి సంపదలు, సంతానం అన్ని కూడా అమ్మవారు ప్రసాదిస్తారండి. అంతేనండి, చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి.